హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ్ టాక్స్. వెల్కమ్ టు ద షో. రీసెంట్గా రిలీజ్ అయిన టాక్సిక్ మూవీ ట్రైలర్ చూసారా? ఏమనిపించింది కదా? ఈ సినిమాని లేడీ డైరెక్టర్ అయినటువంటి గీతూ మోహన్ దాస్ గారు డైరెక్ట్ చేశారు. కానీ ఈ ట్రైలర్ చూస్తే నాకు ఎందుకో మన సందీప్ రెడ్డి వంగ గారి టేకింగ్ అయితే బాగా కనిపిస్తుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఒకవేళ అలాగే అనిపిస్తే కనుక కామెంట్లో చెప్పండి, ఏం మొహమాటపడద్దు. ఎందుకంటే మన కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది. ఇది నా ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్లు కూడా నాకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. టాక్సిక్ మూవీ ట్రైలర్ చూస్తే మొత్తంగా యాక్షన్ ఓరియంటెడ్ అయితే బాగా కనిపించింది. ఒక తండ్రి తల్లి కొడుకు, నాకెందుకు వీళ్ళ మధ్య స్టోరీ, దాంతోపాటు ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ, ఇదే అనిపించింది కదా మీకు కూడా? ఇక స్టోరీ చూసుకుంటే కనుక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ అండి. నాకు తెలిసి ఒక యూత్ లవ్ చేసుకున్న తర్వాత పిల్లడు పుట్టిన తర్వాత భార్యను వదిలేసి ఒక గ్యాంగ్స్టర్లో తయారైపోతాడు యాష్ అనుకుంటున్నా. తర్వాత ఒక గ్యాంగ్స్టర్స్ మీద యుద్ధం చేసేసి మనోడు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోతాడు. ఇంతలో అక్కడ తల్లి ఉంది కదా, తల్లి కూడా బిడ్డను వదిలేస్తుంది. నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, ఇట్స్ ఓన్లీ మై ఒపీనియన్ అంతే. నేనే స్టోరీ రివీల్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఓకే, తల్లి కూడా బాబుని వదిలేస్తుంది. ఆ సింగిల్గా ఎదిగిన బాబు సెకండ్ యాష్ అనమాట. ఆ కొడుకు వీళ్ళ మీద పగ తీర్చుకుంటాడా సంథింగ్ ఏదో అవుద్ది. అప్పటికే ఒక డాంగ్ ఎదిగేసినటువంటి పెద్ద యాష్ని మనోడు పగ తీర్చుకుంటాడు కావచ్చు. సో ఇదే స్టోరీ లైన్ అనుకుంటున్నాం. అంతేకాకుండా యాక్షన్ అయితే మాత్రం మరీ దారుణంగా ఉన్నట్టుంది. అంతేకాకుండా అందాలు కూడా ఎక్కువే ఉన్నాయండో. ఈ సినిమాలో లేడీ ఆర్టిస్టులకి అయితే మాత్రం అసలు కొదవలేదు. కియా అద్వానీ, తారా సుతారియా, అలాగే రుక్మిణి వసంతం, నయనతార, ఇంతమంది అందమైన హీరోయిన్ల మధ్య మన యష్ హీరోగా ఈ సినిమాని అయితే రూపొందించారు. I was hoping to have a civilized conversation. Do I look civilized to you? ఎంత భారీగా అయితే యాక్షన్ సీన్లు ఉన్నాయో అంతే భారీగా రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడే రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్లో కూడా రొమాన్స్ అయితే మాత్రం పొంగి పొర్లేస్తుందండి, అవునా కదా? మరి సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీ కావచ్చు, లేకపోతే ఇంకొక సినిమా కావచ్చు, ఆ సినిమా చూసి మహిళా మండలి సభ్యులు అంతా కూడా సందీప్ రెడ్డి వంగ మీద ఒక యుద్ధమే ప్రకటించి యుద్ధం చేసేశారు. మరి ఇప్పుడు ఒక లేడీ డైరెక్టర్ కదా, మరి తిన కూడా ఇలా తీసిందే. మరి ఈ సినిమా మీద ఇప్పటి వరకు కూడా ఒక్క మహిళా సంఘం కూడా బయటికి రాలేదే. మహిళా సంఘం ఎందుకు, ఒక మహిళ కూడా బయటికి రాలా. అంటే లేడీస్ ఇటువంటి సినిమాలు చేస్తే ఓకే, అదే కనుక జెంట్స్ చేస్తే ఫైటింగ్. కానీ చూస్తే మాత్రం ఈసారి యాష్ గట్టిగా కొట్టేటట్టే ఉన్నాడు. మరి సినిమా అయితే 26 ఆగస్టుకి రిలీజ్కి ఉంది. సో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం వాళ్ళ సినిమాతో సక్సెస్ కొడతాడో లేదో. కాకపోతే నాకు సినిమా మాత్రం గట్టిగా కొడద్దని అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి. అంతేకాకుండా మరి ఇక నుంచి ఆ సాంగ్ కూడా చూసిన తర్వాత మహిళా మండలి కానీ లేకపోతే మహిళలు కానీ ఏమైనా స్పందిస్తారేమో, అదే ప్రతికూలంగా లేదా అనుకూలంగా ఏమైనా స్పందిస్తారేమో వేచి చూడాలి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్, మీ విజయ్.